హాయ్ అండి. హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లావణ్యాని. ఈరోజు వీడియోలో ఒక మంచి హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. హోమ్మేడ్ మల్టీగ్రెయిన్ ఆటాని ఎలా ప్రిపేర్ చేసుకోబోతున్నామో చూపించబోతున్నానండి. అలానే వీటిలో ఉండే హెల్త్ బెనిఫిట్స్ ఏంటో కూడా అలానే తెలుసుకుందాం. ఈ మల్టీగ్రెయిన్ ఆటాతో చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయండి. పుల్కాలు చేసుకోవచ్చు, రోటీలు చేసుకోవచ్చు, ఈ పిండితో దోశలు కూడా వేసుకోవచ్చండి. ఎటువంటి డౌట్స్ లేకుండా ఈ మల్టీగ్రెయిన్ పిండిని ఇంట్లోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ మల్టీగ్రెయిన్ ఆటాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ ప్రాసెస్ని చూసే ముందు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన బెల్ సింబల్ కనిపిస్తుంది కదండి, దాన్ని ప్రెస్ చేయండి. ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. అలానే లైక్ కూడా చేసుకోండి. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా అరికెలు 250 గ్రామ్స్ కోడో మిల్లెట్స్ని తీసుకున్నానండి. చూడండి, ఈ బౌల్ 250 గ్రామ్స్ అండి మెజర్మెంట్లో. ఈ బౌల్తో నేను ఒక బౌల్ కోడో మిల్లెట్ని తీసుకున్నానండి. అరికెల్ని 250 గ్రామ్స్ సజ్జల్ని తీసుకున్నానండి. వీటిని పెరల్ మిల్లెట్స్ అంటారు, లేదా బాజ్రా అని కూడా అంటారండి. అలానే ఒక 250 గ్రామ్స్ కొర్రలను తీసుకున్నానండి. వీటిని ఫాక్స్టైల్ మిల్లెట్ అని కూడా అంటారండి. జొన్నల్ని ఒక 250 గ్రామ్స్ తీసుకున్నానండి. వీటిని సోర్ఘం అంటారు. రాగులు ఒక 250 గ్రామ్స్ తీసుకున్నానండి. వీటిని ఫింగర్ మిల్లెట్స్ అని కూడా అంటారండి. అలాగే ఉలవల్ని ఒక 250 గ్రామ్స్ తీసుకున్నానండి. దీన్ని హార్స్ గ్రామ్ అని కూడా అంటారు. ఈ అరికెలు కోడో మిల్లెట్స్ అరికెల్లో కాల్షియం, ఐరన్, ఫైబర్, విటమిన్స్, మినరల్ పుష్కలంగా ఉంటాయండి. ఇవి యాంటీ ఆక్సిడెంట్స్గా పనిచేస్తాయండి. ఇవి క్యాన్సర్ను తగ్గిస్తుందండి. కొర్రలు ఫాక్స్టైల్ మిల్లెట్స్ బెనిఫిట్స్ చూద్దామండి. బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ను నియంత్రిస్తుందండి. ఇది వెయిట్ లాస్కి మంచిగా ఉపయోగపడుతుందండి. డైజెషన్ నుంచి మనకి ఉపశమనం కలిగిస్తుంది. హార్ట్ డిసీజెస్ నుంచి రక్షిస్తుందండి. ఇది సజ్జలు పెరల్ మిల్లెట్స్ బాజ్రా అని కూడా అంటారండి. వీటిని యాంటీ ఆక్సిడెంట్లో పుష్కలంగా ఉంటాయండి. ఇవి వెయిట్ లాస్లో మంచిగా ఉపయోగపడతాయండి. వీటిని తీసుకోవడం వల్ల చర్మ సంబంధిత వ్యాధులు రావండి. ఇందులో ఫైబర్ ఉండడం వల్ల జీర్ణ వ్యవస్థ అనేది చక్కగా పనిచేస్తుందండి. ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుందండి. హెయిర్ ఫాల్ ఉండే వాళ్ళకైతే ఇది బెస్ట్ ఫుడ్గా చెప్పొచ్చండి. ఇందులో ఉండే ఫైబర్ వల్ల కొలెస్ట్రాల్ని తగ్గించడంలో ఇవి బాగా సహాయపడుతుందండి. జొన్నలు వల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఐరన్, మెగ్నీషియం, కాపర్, కాల్షియం, జింక్, విటమిన్ B3 చెప్పుకుంటూ పోతే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి జొన్నల్లో. ఉలవలు వీటిని హార్స్ గ్రామ్ అని కూడా అంటారండి. వీటిలో చాలా ప్రయోజనాలు. ఈ ఉలవలు కొలెస్ట్రాల్ని రెడ్యూస్ చేస్తాయండి. మనం వెయిట్ లాస్లో మంచిగా ఉపయోగపడతాయి. జీర్ణ వ్యవస్థకు చాలా మేలు చేస్తుంది. ఎముకలు బలంగా ఉండేలా చేస్తుందండి. ఇందులో కాల్షియం, ఐరన్ అనేది పుష్కలంగా ఉంటుందండి. రాగులు అండి, ఈ రాగుల్ని ఫింగర్ మిల్లెట్స్ అని కూడా అంటారు. ఈ రాగులు డయాబెటీస్ పేషెంట్కి మంచి ఫుడ్ అని చెప్పుకోవచ్చండి. ఈ రాగులు తీసుకోవడం వల్ల ఆకలి తగ్గిస్తుందండి. సులభంగా జీర్ణమవుతుంది. అధికంగా రక్తపోటు నివారణగా సహాయపడుతుందండి. బరువు నియంత్రణలో ఉంచుతుంది. ఎముకలు బలంగా ఉండేందుకు సహాయపడుతుందండి. ఇందులో కాల్షియం, ఐరన్, ప్రోటీన్, ఫైబర్ మరియు మినరల్స్, అయోడిన్ పుష్కలంగా లభిస్తాయండి. ఇందులో ఓట్స్ గురించి చెప్పుకుంటే చాలా ఉన్నాయండి. కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది, విటమిన్ B సహజంగా లభిస్తుందండి. బరువు తగ్గడానికి సహాయపడుతుంది, అధిక రక్తపోటు నుంచి తగ్గిస్తుంది. గోధుమలు అనేవి మెయిన్ అండి. గోధుమలు అనేవి ఒబిసిటీని కంట్రోల్ చేస్తుందండి. ప్రివెంట్స్ టైప్ 2 డయాబెటీస్ అండి. గాల్ స్టోన్ నుంచి ప్రివెంట్ చేస్తుందండి. బాడీ మెటబాలిజంని ఇంప్రూవ్ చేస్తుందండి. బ్రెస్ట్ క్యాన్సర్ని రాకుండా ప్రివెంట్ చేస్తుందండి. కేజీన్నర గోధుమలకి 250 గ్రామ్స్ చొప్పున ఈ హోల్ మిల్లెట్స్ అన్ని యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్నాక ఎండలో ఒక 2-3 గంటలు బాగా ఎండాక మనం పిండిని పట్టించుకోవాలండి. మెత్తగా పిండిని పట్టించుకోవాలి. ఆ పిండితో మనం చపాతీ, రోటీ, పుల్కా, దోశలు ఇలా చాలా చేసుకోవచ్చండి. పూరి, హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చండి. హెల్దీగా నైట్ డిన్నర్లా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇవి నార్మల్ వీట్ ఫ్లోర్ చపాతీలా తెల్లగా ఉండవండి, కొంచెం కలర్ చేంజ్ అవుతాయి. చపాతీలు అనేవి చాలా సాఫ్ట్గా ఉంటాయండి. చపాతీలని మనం నైట్ ప్రిపేర్ చేసుకొని మార్నింగ్ తిన్నా ఇంతే సాఫ్ట్గా ఉంటాయండి. ఈ మల్టీగ్రెయిన్ ఆటా పిండిని మీరు కూడా ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఈ ప్రాసెస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.